పూజా ఖేడ్కర్ గత కొన్ని రోజులుగా న్యూస్లో విపరీతంగా వినిపిస్తున్న ఒక ఐఏఎస్ పేరు. ఎందుకని? తిను తప్పుడు డాక్యుమెంట్స్తో, ఫేక్ సర్టిఫికెట్స్తో ఐఏఎస్ సాధించింది అనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. మరి ఈ అమ్మాయి చేసిన తప్పులేంటో వివరంగా తెలుసుకుందాం. పూజా ఖేడ్కర్ చేసిన తప్పులన్నీ తెలియాలి అంటే మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఏంటో తెలియాలి. According to Section 2, Clause R of the Rights of Persons with Disabilities Act 2016, a person with benchmark disability is someone who has at least 40% of a specified disability. మనకున్న డిజబిలిటీ అనేది 40% పైన ఉంటేనే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. అంటే మనకి విజన్ లోపించింది అనుకోండి, అది 40% కంటే ఎక్కువ లోపిస్తేనే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు అని దీని అర్థం. మరి యూపీఎస్సీలో రిజర్వేషన్కి అర్హత ఉన్న పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కేటగిరీస్ ఏంటో చూద్దాం. మొదటిది బ్లైండ్నెస్ అండ్ లో విజన్, రెండవది డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, మూడవది లోకోమోటర్ డిజబిలిటీ, నాలుగవది ఆటిజం, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అండ్ మెంటల్ ఇల్నెస్, ఐదవది మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే ఇందాక చెప్పిన నాలుగు కేటగిరీస్లో మోర్ దాన్ 2 ఉంటే అది 5వ కేటగిరీ కిందకి వస్తుంది. ఇప్పుడు మన పూజా ఖేడ్కర్ తెచ్చుకున్న ఫేక్ సర్టిఫికెట్స్ లిస్టు బయటికి తీద్దాం. 2019లో అహ్మద్ నగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి విజువల్ ఇంపైర్మెంట్ సర్టిఫికెట్ తెచ్చుకుంది, అంటే కేటగిరీ 1. 2021లో అదే అహ్మద్ నగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి కంబైన్డ్ సర్టిఫికేట్ ఫర్ బోత్ విజువల్ ఇంపైర్మెంట్ అండ్ మెంటల్ ఇల్నెస్ తెచ్చుకుంది, అంటే కేటగిరీ 5. 2022లో యశ్వంతరావు చావన్ మెమోరియల్ హాస్పిటల్ పూణే నుండి తను లోకోమోటర్ డిజబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకుంది, అంటే కేటగిరీ 3. అయితే ఈ లోకోమోటర్ డిజబిలిటీ సర్టిఫికేట్లో తనకి 7% లోకోమోటర్ డిజబిలిటీ ఉంది అని చెప్పారు. అయితే యూపీఎస్సీ రూల్స్ ప్రకారం, అలాగే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం మనం ఆల్రెడీ డెఫినేషన్ చూసాం. డెఫినేషన్ ఏం చెప్తుంది? బెంచ్ మార్క్ డిజబిలిటీ కింద కన్సిడర్ అవ్వాలి అంటే 40% పైన డిజబిలిటీ ఉండాలి. కానీ తనకి 7% డిజబిలిటీ మాత్రమే ఉంది. ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా తను ఫేక్ రేషన్ కార్డు సబ్మిట్ చేసింది. ఆ రేషన్ కార్డులో ఉన్న అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్ కాదు, మూతపడ్డ ఒక ఫ్యాక్టరీ అడ్రస్ ఇచ్చి ఫేక్ రేషన్ కార్డు తెచ్చుకొని ఆ ఫేక్ రేషన్ కార్డు సబ్మిట్ చేసి ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ తను తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ లిస్ట్ ఇక్కడతో ఎండ్ అయ్యిందా అంటే అవ్వలేదు. ఎందుకంటే తిను ఓబీసీ కేటగిరీలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసింది. మరి నాన్ క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటి? పేరెంట్స్ ఇద్దరు ఇన్కమ్ కలిపి సంవత్సరానికి 8 లక్షలు మించకూడదు, అప్పుడే ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇస్తారు. తిను ఓబీసీ కేటగిరీకే చెందుతుంది, కాకపోతే తిను నాన్ క్రీమీ లేయర్ కిందకి రాదు అనేది వాదన. ఎందుకంటే తన ఫాదర్ మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో 2024లో పోటీ చేశారు. ఎలక్షన్ అఫిడవిట్లో తనకి 40 కోట్లకు పైగా ఆస్తులున్నట్టుగా చెప్పారు. 40 కోట్లకు పైగా ఆస్తులున్న వ్యక్తి యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే తక్కువ ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. తనతో పాటు తిన పేరు మీదే మహారాష్ట్రలోనూ వేరే చోట రకరకాల ఫ్లాట్స్ ఉన్నాయి. తనకు ఒక ఆడి కార్ కూడా ఉంది. సో ఇన్ని ఆస్తులున్న వ్యక్తులు వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే తక్కువ అని చెప్పడం నమ్మశక్యంగా లేదు. కాబట్టి ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా సిస్టమ్ని మేనేజ్ చేసి తెచ్చుకున్న సర్టిఫికేటే, ఫ్రాడ్గా తెచ్చుకున్న సర్టిఫికేటే అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తోంది. స్టోరీ ఇంకా ముగిసిపోలేదు. యూపీఎస్సీ కూడా తన పైన చేసిన ఇన్వెస్టిగేషన్లో తను 12 సార్లు యూపీఎస్సీ అటెంప్ట్ చేసిందని, ఈ 12 సార్లు ఐడెంటిటీని చాలాసార్లు మార్చేసిందని, పేరెంట్స్ పేర్లు, తన పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు మార్చి ఇప్పటికి 12 అటెంప్ట్స్, అంటే తనకి ఎలిజిబుల్ అటెంప్ట్స్ కంటే ఎక్కువ. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో 9 అటెంప్ట్స్ ఇవ్వచ్చు, దానికంటే ఎక్కువ అటెంప్ట్స్ తను చేసింది. అక్కడ కూడా ఫ్రాడ్ జరిగిందని సాక్షాత్తు యూపీఎస్సీయే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య మనకు కనిపిస్తున్నంత చిన్నదేమీ కాదు. ఈ అమ్మాయి ఫ్రాడ్స్టరా కాదా అనేది మాత్రమే కాదు, ఇలాంటి అమ్మాయి సిస్టమ్ని ఏ రకంగా మ్యానిపులేట్ చేయగలిగింది. యూపీఎస్సీ సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తుంది, డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కూడా
సర్టిఫికెట్స్ని వెరిఫై చేస్తుంది. మరి ఇద్దరి స్క్రూటినీని కూడా, 2 డిపార్ట్మెంట్స్ యొక్క స్క్రూటినీని కూడా తను ఎలా తప్పించుకోగలిగింది? ఇన్ని కోట్ల ఆస్తులున్న అమ్మాయి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఎట్లా తెచ్చుకోగలిగింది? అలాగే 7% డిజబిలిటీ ఉన్న తను 40% డిజబిలిటీ ఉంటే కానీ రాని పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ స్క్రూటినీని ఎలా క్రాస్ చేయగలిగింది? ఇవన్నీ మనకి తెలియాల్సిన క్వశ్చన్స్. అయితే ఐడెంటిటీని మార్చేసి అర్హతకి మించి అటెంప్ట్స్ని అవైల్ చేసుకున్నందుకు గాను తనకి 9 అటెంప్ట్స్ ఎలిజిబుల్ అయితే 12 అటెంప్ట్స్ తను అవైల్ చేసుకుంది. అందుకు గాను యూపీఎస్సీ తనకి షోకాజ్ నోటీస్ పంపించింది. మీ ఐఏఎస్ క్యాడర్ని ఎందుకు క్యాన్సిల్ చెయ్యకూడదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి షోకాజ్ నోటీస్ పూజా ఖేడ్కర్కి పంపించడం అనేది జరిగింది. అయితే వీటన్నింటికంటే ఇంకా బాధించే అంశం ఏంటి అంటే దేశంలో పడిపోతున్న విలువలు. ఒక ఐఏఎస్ అవ్వాలి అన్న కళ చాలామందికి ఉంది. అయితే ఆ కళ ఎందుకు? ఐఏఎస్ ద్వారా సోషల్ మీడియాలో క్రేజ్ వస్తుంది, హీరో వర్షిప్ లభిస్తుంది, పవర్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, దాని ద్వారా విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు, ఆస్తులు గడించవచ్చు. అంతేనా? ఐఏఎస్ అనేది ప్రజాసేవ కోసం కాదా? నిజంగా ప్రజాసేవ కోసమే అయితే మరి అలాంటి ఉత్తమమైన ఆబ్జెక్టివ్తో మనం ఈ జాబ్ కొట్టాలి అనుకుంటే మరి ఆ జాబ్ కొట్టడానికి మనం ఎంచుకున్న మార్గం కూడా ఉత్తమమైనది అయి ఉండాలి కదా. నీ గోల్ ఏమో మంచిది, ఎంచుకున్న మార్గమేమో చెడ్డదా? అది ఎలా అవుతుంది? ఎండ్స్ డోంట్ జస్టిఫై మీన్స్.